రాహిమా క్రీస్తునాథ దయ చూడరావే నేను దేననుచు నీ పాదములే దిక్కుగా చేర్చినిప్పుడు రాహిమా క్రీస్తునాథ దయ చూడరావే గవాసేవ రాణి చెడ రమేంద్రియ దేనుడానై రవపాలై నేనెంతో నెవ్వబొందితే ప్రభు చున్న కొలది పెరుగు దయగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నేమి సేతులో రాయిమా క్రీస్తునాథ దయ చూడరావే నీయందు భక్తుని చిత్తము బోధి చేరరాని దుష్కార్యములు చేసిన నాలో దయాల రాజు చేతిలో చేయి వేసి వాని పనులా చేయసాగి నేని బంది చెడిపోతి నేనయ్యో రాయిమా క్రీస్తునాథ దయ చూడరావే నివారముకించుకైనా నిజముగా వంతైనా లేక తపగలడుటకుము తాతనైతిని అపురమైన ఘోర పాపంధకారకూపమందు డబ్బున పడిపోతేనయ్యా దారి చెడినే నా పాపపు త్రాయిమా క్రీస్తునాథ దయ చూడరావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందబోవు సున్నప్పుడు నిందలునా కెన్ని చేరినా విన్నదనము లేకుండానే వేదమతికి ధైర్యమిచ్చి ఎన్నిక రక్షించితివేనా ఎన్న నీకు స్తోత్రమా రాయిమా క్రీస్తునాథ దయ చూడరావే నేను దేయనుచు నీ పాదములే దిక్కుగా చేరినిప్పుడు రాయిమా క్రీస్తునాథ దయ చూడరావే Check. Check, check. Check. Check.
దేవుని కొందనాలు. మరి సాయంకాలం వేళ ప్రభు సన్నిధిలో దేవుని ఆవరణంలో మరి మనం చేరడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ మనం ప్రత్యక్షత గ్రంథం బైబిల్ స్టడీలో ఉన్నాము. మరి దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత దినము, గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్, మహా గొప్ప దినము ఏదైతే ఉందో దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతుంది. అతి త్వరలో, అతి శీఘ్రముగా మరి మనము చాలా దగ్గరలో ఉన్నాము. మరి మన చుట్టూ ఉండే పరిస్థితులు మనము వాటిని గమనించినప్పుడు ఎంతో తీవ్రమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనము నిన్నటి దినం ఉపవాస ప్రార్థన సమయంలో చూసినాము లవోదిసియాల యొక్క సంఘము ఏ విధంగా ఉంది అనేది. అంటే యేసు ప్రభును మరి సంఘము బయట పెట్టినారు, అంటే తనను లోన పెట్టలేదు, బయట పెట్టినారు అనేది మనం అక్కడ చూసినాం. ఎందుకంటే యేసు ప్రభు బయట ఉండడానికి లేదు, తను లోన ఉండాలి, ఆయన సంఘంలో ఉండాలి అనేది మనం చూసినాము. సో నిన్నటి దినం నేను ఒక థాట్ మర్చిపోయినాను. ఏంటంటే లవోదిసియాల యొక్క సంఘంలో ఒక్కరు కూడా విశ్వాసత కలిగిన వారు లేరు. నాట్ ఈవెన్ వన్ ఫెయిత్ఫుల్ మెంబర్. వెరీ సాడ్, చాలా విచారం అది. ఎందుకంటే అందుకే అంటాడు యేసు ప్రభు, ఎవరైనా నా స్వరం విని ఆ ద్వారం తెరిస్తే నేను లోనికి వస్తానని. సో అక్కడ మనం చూసినాం, అక్కడ యేసు ప్రభు మరి తన సంఘముతో ఎటువంటి తలంపు కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే సంఘము బయట యేసు ప్రభు ఉండడము అది చాలా విచారము. ఎందుకంటే సంఘము లోన ప్రభు ఉండాలి, సంఘం బయట కాదు. యేసు ప్రభు ఎప్పుడు బయట ఉంటాడంటే ఎప్పుడైతే సంఘంలో పాపం ఉంటుందో. సో అందుకే మనము చర్చ్ ముందర పెట్టడం ఏం జరుగుతుందంటే, మనము మన చర్చ్ యొక్క సభ్యత్వము, మెంబర్షిప్ ఏదైతుందో అంటే మనం విచ్చలవిడిగా చేయడానికే వీల్లేదు. ఎందుకంటే కొన్ని దినాలు మాయమైపోయి మళ్ళీ వచ్చి మళ్ళా రావడము, మళ్ళా వెళ్ళిపోవడము, సో ఇవన్నీ కూడా అక్రమము. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము రక్షింపబడినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు మనం ఒక సాక్ష్యం చెప్పినాము, కానీ దానికి మనము వ్యతిరేకంగా నిలబడము చాలా విచారం అది. కాబట్టి ఏ క్రమంలో అయినా కూడా ఎవరైనా కూడా సంఘం యొక్క సభ్యత్వంలో ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది, డిసిప్లిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ క్రమశిక్షణ క్రమమును మనం చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే అప్పుడే సంఘంలో క్షేమాభివృద్ధి ఉంటుంది, చర్చ్ యొక్క ఎడిఫికేషన్ కొరకు. సో ఎవరైనా కూడా చర్చ్లో మరి అటువంటిది తిరిగి వారి యొక్క సభ్యత్వాన్ని మరి తిరిగి సమకూర్చుకోవడము, రెక్టిఫై చేసుకోవడం, మెంబర్షిప్ రెక్టిఫికేషన్ అంటారు. అంటే తిరిగి సమకూర్చుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే సంఘానికి గాయపైపోయి మళ్ళీ రావడము, మళ్ళీ మేము బలలో పాలు పొందుతాం అనేది అది క్రమము కాదు అని మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. అంటే ఏదో వచ్చి రొట్టెలో చేపెట్టడంలో ద్రాక్షరసం తిన్నంత మాత్రాన, రొట్టె తిన్నంత మాత్రాన ద్రాక్షరసం తాగినంత మాత్రాన ఏం లేదు దాంట్లో. కానీ సంఘం యొక్క నియమమును ఉల్లంఘించడము అది చాలా భయంకరమైన పాపం అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, యాజ్ అ చర్చ్గా మనము తీసుకునే ఒక నిర్ణయము, ఎందుకంటే దినము మధ్యాహ్నం బ్రదర్స్ అందరం కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఒక నిర్ణయం ఏంటంటే, సంఘంలో పాపం ఉండడము, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే ఇటువంటి భయంకరమైన వ్యభిచార సంబంధము కలిగి ఉండడము, అటువంటి సభ్యులను క్రమశిక్షణలోనికి తీసుకొని రావడము అది తీవ్రంగా మాట్లాడడం జరిగింది. మరి అటువంటి వారి యొక్క సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. అది బైబిల్ యొక్క క్రమంలో, అది దానికి ఒక క్రమము ఉంటుంది, ఆ క్రమంను పాటిస్తున్నాము. కాబట్టి ఈ వారంలో దేవుడు మనకు సాయం చేసే విధంగా ప్రార్థన చేయండి. మరి సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు మరి అందరికీ భయము, దేవుని భయం కలిగి ఉండేలాగిన మరి సంఘంలో అటువంటి అక్రమము చేసేవారిని సంఘం నుండి, సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడము. అంటే నేను కొట్టివేయడం అంటలేదు, సస్పెండ్ చేయడం. సో అది ఒక క్రమం మనం చూస్తున్నాం. కాబట్టి అది ప్రార్థన చేయండి. మరి మనం ప్రభురాత్రి భోజనం వస్తుంది, అటువంటివి మరి 2 సభ్యులు ఉన్నారు సంఘంలో, వారి పేర్లు సస్పెండ్ చేయడం అనేది జరగడం జరుగుతుంది ప్రభురాత్రి భోజనం సమయంలో సంఘం యొక్క ఓటింగ్ ద్వారా. ఎందుకంటే ఎప్పుడైతే సంఘము దాని యొక్క యాక్షన్ తీసుకుంటుందో దేవుడు దాంట్లో పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సంఘం యొక్క క్రమం అది. సో అది మనము తీవ్రంగా చేయడం జరుగుతుంది. మరి దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడండి, ప్రార్థన చేయండి. మరి వారు వీరు అనేది కాదు, లెట్ గాడ్ బి ద జడ్జ్. దేవుడే
ఏమంటాము, తీర్పు తీర్చేవాడుగా ఉండని, న్యాయవాదిగా దేవుడే నిలబడనివ్వండి. కాబట్టి లెట్ us all allow God to judge it. Let us all allow God to take the action, not we. మనం కాదు, దేవుడే దాని యొక్క యాక్షన్ తీసుకునే విధంగా మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధిని చూసేది బాధ్యత. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో హ్యావ్ టు హైలైట్ దట్, మరి దాన్ని చెప్పాలి. సో వీ హ్యావ్ టు బీ వెరీ ప్రేయర్ఫుల్ అండ్ డూ దట్ ఇన్ బిబ్లికల్ వే. మరి అది క్రమంలో, వాక్యం యొక్క క్రమంలో చేయడానికే ప్రార్థన చేద్దాము. సో మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ బిఫోర్ ది లార్డ్ సపర్ వి విల్ డూ దట్. ఎందుకంటే సంఘంలో అటువంటి పాపముతో మనం అందరం కూడా ఏకభావంతో మరి సంఘంలో పాల్పొందలేము. కాబట్టి సంఘంలో మరి పాత పులుపును పెరికివేయడము, పర్జ్ అవుట్ ది ఓల్డ్ లెవెన్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, సో ఎనీవే, సో దట్ ఈస్ అనౌన్స్మెంట్ టు ద చర్చ్. సో ఆన్లైన్ కూడా వెళ్తుంది, మరి సంఘంలో ఉండేవారు కూడా చూస్తున్నారేమో అనుకుంటాను. సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ అనౌన్స్మెంట్. సో చర్చ్ డిసిప్లినరీ యాక్షన్, వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఇఫ్ ఎనీబడి ఈజ్ అబ్జెక్టింగ్ ఇట్, I think that you are supporting that illicit relationship. ఎవరైనాను దాన్ని అబ్జెక్షన్ చేస్తే మీరు దాంతో సహకరిస్తున్నారు అనేది దాని యొక్క భావం. కాబట్టి సంఘంలో అటువంటిది అక్రమము. మరి యవనస్తులు ఉన్నారు, పెళ్లి అయ్యేవారు ఉన్నారు, పెళ్లి కాని వారు ఉన్నారు, పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా అక్రమము సంఘంలో జరగడానికే వీల్లేదు అనేది ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడము జరుగుతుంది. అది దేవుడు మనకు వాక్యం యొక్క ఆధారంతో చేయడం జరుగుతుంది. సో అది మరి జాగ్రత్తగా, మరి మనం దేవుడు ఎప్పుడైతే యాక్షన్లో దిగుతాడో, మరి సంఘం ఎప్పుడైతే అటువంటి నిర్ణయం తీసుకుంటుందో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. మరి అది దేవుని యొక్క కార్యము. దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు, ఆయన పని అది చేయాలని మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ఓకే, సో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రత్యక్షత గ్రంథము 19వ అధ్యాయం, రెవల్యూషన్ 19 చాప్టర్. ఓకే, రెవల్యూషన్ 19 చాప్టర్. వీఆర్ ఇన్ ఫైనల్ బ్యాటిల్, అంటే దట్ ఈస్ ఆర్మగెడన్ వార్. ఆర్మగెడన్ అనే యుద్ధము దగ్గర ఉన్నాం. బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్. దేవుడు లోకంలో తీర్పు తీర్చనే ఉన్నాడు. సో దట్ ఈస్ హిస్ సెకండ్ కమింగ్. అది ఆయన యొక్క రెండో రాకడని మనం ఇక్కడ చూస్తాం. సో 17 to 22, 17 నుంచి 21 వచనం, 17 నుంచి 21 వచనం, 17 to 21, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 19 చాప్టర్ ఫ్రమ్ 17 to 21. మరియు సూర్యునిలో నిలిచియున్న ఒక దూతను నేను చూచితిని. అతడు గట్టి స్వరంతో కేక వేయుచు పరమండలంలో ఎగురుచున్న పక్షులన్నిటితో, రండి, గొప్ప దేవుని రాత్రి భోజనమునకు మిమ్మును మీరు సమేతముగా కూర్చుకొనుడి. అలాగున మీరు రాజుల మాంసములను, కప్తాల మాంసములను, బలవంతుల మాంసములను, గుర్రముల మాంసములను, మరియు వాటిపై కూర్చుండు వారి యొక్కయు, స్వతంత్రుల యొక్కయు, దాసుల యొక్కయు, చిన్నవారి యొక్కయు, మరియు గొప్పవారైన వారందరి మాంసమును తినగలరనెను. మరియు ఆ మృగములను, భూరాజులను మరియు వారి సైన్యములు ఆ గుర్రంపై కూర్చుండిన వానిని వ్యతిరేకముగాను మరియు ఆయన సైన్యమునకు వ్యతిరేకముగా యుద్ధం చేయుటకు సమేతంగా కూర్చుండబడుట నేను చూచితిని. అయితే ఆ మృగమును మరియు వానితో వాని ప్రతిమను ఆరాధించి ఆ మృగము యొక్క గుర్తును పొందిన వారిని, వాని ఎదుట అద్భుతములు చేయుట ద్వారా మోసగించిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడిరి. వీరిరువురు అగ్నిగంధకంలో మండుగుండంలోనికి సజీవంగా పారవేయబడిరి. మరియు శేషమైన వారు గుర్రముపై కూర్చునిన వారి నోటి నుండి ఏ ఖడ్గమైతే బయలువెడలనో ఆ ఖడ్గం చేత వధింపబడిరి. మరియు పక్షులన్నీయు వారి మాంసంతో నింపబడెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘంగా మరి సాయంకాలం వేళ మీకు సన్నిధిని మాకు దయచేసినారు, మీకు వందనాలు. మరి ప్రభు దినాన మేమందరం కూడా సంఘంగా కూడి మేము స్తుతించి ఆరాధించే కృపలో మాకు అటువంటి గంభీరమైన ఆధిక్యత ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను మరి ఇక్కడ చదివిన లేఖన భాగాలలో మరి మీరు ఏ విధంగా మరి లోకం పైన మరి తీర్పుతో రానయించున్నారో, మరి అది ఆ రెండో రాకడను గురించి మరి మేము ఇక్కడ బైబిల్ పఠనం చేస్తుండగా మీరే మాకు సాయం తెచ్చండి, మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించండి, మరి మమ్మల్ని బలపరచండి. దాన్ని మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మరి మీ యొక్క సంఘము మరి ఒక పవిత్రమైన కన్యక వలె మీ ఎదుట మరి ప్రదర్శింపబడే ఆ దినము, మరి ఎత్తబడే దినము అతి త్వరలో, అతి శీఘ్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మరి మీరు మరి పాపమును, మలినమును మరి మీరు తీసివేసేవారు. కాబట్టి ఇప్పుడు మరి అటువంటి క్రమంలో మరి మమ్మల్ని నడిపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను మరి ఇక్కడ చదువుకున్న లేఖన భాగాలలో మరి మేము చూస్తున్న ఆ యొక్క అర్మగెదోన్ అనే యుద్ధము, మరి రానై ఉంటున్న భయంకరమైన యుద్ధంలో మరి ఏ విధంగా మీరు లోకం పైన తీర్పు తీరుస్తున్నారో మరి అది మేము చూసి
మరి మేము భీతి కలిగి మరి భయం కలిగి మరి మీ యందు భయముతో మరి మేము జీవించుటకు మా హృదయాలలో మరి మీ యొక్క భయమును ఉంచి మనం ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మహాపురమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అర్మగెడ్డోన్ అనే వార్ అన్నమాట, ద బ్యాటిల్ ఆఫ్ అర్మగెడ్డోన్. అర్మగెడ్డోన్ అంటే మౌంట్ ఆఫ్ మెగిడో అని అంటారు. అంటే మౌంట్ ఆఫ్ మెగిడో అంటే ఇట్ ఈస్ జెరూసలేం సిటీ, అంటే యెరూషలేం యొక్క పట్టణంలో మౌంట్ ఆఫ్ మెగిడో అని ఒక చిన్న వ్యాలీ ఆఫ్ జెహోషాఫాత్ అంటారు. అంటే యెహోషాఫాత్ యొక్క వ్యాలీ అంటారు, ఆర్ ది వ్యాలీ ఆఫ్ జెజరిల్ అంటారు. సో ఇవన్నీ కూడా దాని యొక్క పేర్లు అనమాట, ఆ ప్రాంతం యొక్క పేర్లు. దాంట్లో మనం చూస్తే అక్కడ దాదాపు ఈ యొక్క వార్ అర్మగెడ్డోన్ అనే వార్ ఏదైతే వ్యాలీ ఆఫ్ జెజరిల్ ఆర్ వ్యాలీ ఆఫ్ జెహోషాఫాత్ అనేది ఏవైతే ఉన్నాయో దాంట్లో అబౌట్ ఇప్పటి వరకు చరిత్రలో మనం చూస్తే ఆ ప్రాంతంలో దాదాపు 34 బ్లడ్ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి అనమాట. అంటే యుద్ధాలు జరిగినాయి అనమాట. దాదాపు 34 యుద్ధాలు జరిగినాయి. అంటే లైక్ ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయినారు, ఎక్కడైతే మరి సౌలు రాజు తను చంపబడినాడు, సో ఆ ప్రాంతం అనమాట, అది ఆ ప్లేస్ అనమాట, మౌంట్ మెగిడో అని ఆర్ ది వ్యాలీ ఆఫ్ జెజరిల్ అంటారు. సో అక్కడ మరి ఇశ్రాయేలీలు మరి ఫిలిస్తీయుల చేతిలో యుద్ధం ఓడిపోయినారు. గిదియోను కూడా మరి అక్కడ మిదియానీయులను అక్కడ హతమార్చడం మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో జరిగినాయి అనమాట. సో ఫైనల్ బ్యాటిల్ అనమాట. ఇక్కడ ఫైనల్ బ్యాటిల్లో దేవుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు తాను ఈ యొక్క అర్మగెడ్డోన్ అంటే మౌంట్ మెగిడో అనే ప్రాంతంలో, అది యెరూషలేంకి సీ ఆఫ్ గ్యాలిలీకి సౌత్లో ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ మ్యాప్లో వెళ్ళి చూస్తే కనబడుతుంది. సో అది క్రిందికి ఉంటుంది అనమాట, ఒక పెద్ద వ్యాలీ లాంటిది, ఒక పెద్ద ప్లేస్ అనమాట, ఒక పెద్ద మైదానము. అది దాదాపు దాని యొక్క జియోగ్రఫీ మనం చూస్తే అబౌట్ 22 to 32 కిలోమీటర్స్ మరి లెంత్ అండ్ విడ్త్లో ఉంటుంది అనమాట. అంత పెద్ద ఏరియా అనమాట. దాంట్లో వార్ అనేది జరుగుతుంది. ఏంటంటే ఈ లోకమంతా కూడా మరి క్రీస్తు విరోధి, ఫాల్స్ ప్రాఫిట్ అండ్ ది బీస్ట్ ఆర్ ది యాంటై క్రైస్ట్ అండ్ ది ఫాల్స్ ప్రాఫిట్, క్రీస్తు విరోధి తర్వాత అబద్ధ ప్రవక్త, వీరిద్దరు కూడా మరి లోకమంతటిని మరి వారి యొక్క అద్భుతములతో మరి అందరినీ కూడా యేసు ప్రభుకు విరుద్ధంగా, యెరూషలేంకు విరుద్ధంగా మరి అందరినీ సమకూరుస్తారనమాట. వారు యెరూషలేముకు విరుద్ధంగా అంటే దేవునికి విరుద్ధంగా వారు పోరాటం చేస్తారు. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే వీరిద్దరు కూడా మరి బీస్ట్ అండ్ ది ఫాల్స్ ప్రాఫిట్, మరి ప్రవక్త తర్వాత ఈ యొక్క క్రీస్తు విరోధి, వీరిద్దరు కూడా ఒక మనుషులే అనమాట. అంటే దే వర్ పొజెస్డ్ బై సేటన్, మరి సాతాను చేత వశపరచబడిన వారు అనమాట. సో విత్ దిస్ 2 men ఫైటింగ్ అగెన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఇద్దరు పోరాటం మనం చేయడం మనం చూస్తాం. సో అవన్నీ కూడా ఇక్కడ జరిగే విషయాలు మనం చూస్తాం. సో జోయల్, బుక్ ఆఫ్ జోయల్ 3rd chapter, యోవేల్ గ్రంథంలో 3వ అధ్యాయంకి వెళ్ళి చూద్దాం. 3వ అధ్యాయము 2వ వచనము, బుక్ ఆఫ్ జోయల్ 3rd chapter 2nd verse. దిస్ టాక్స్ అబౌట్ ది వ్యాలీ ఆఫ్ జెజరిల్ ఆర్ ది వ్యాలీ ఆఫ్ మెగిడో ఆర్ ది మౌంట్ మెగిడో అని దాని యొక్క ప్రాంతం మనం అక్కడ చూస్తాం. సో జోయల్ 3rd chapter 2nd verse, యోవేల్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మూడో అధ్యాయము 2వ వచనం. I will also gather all nations and will bring them down into the valley of Jehoshaphat and will plead with them there for my people and for my heritage Israel, whom they have scattered among the nations and parted my land. And then 14th verse, 14వ వచనం కూడా 12, 13, 14. Let the heathen be weakened and come up to the valley of Jehoshaphat, for there will I sit to judge all the heathen round about. Put ye in the sickle, for the harvest is ripe. So notice that word, 13th verse, 13వ వచనం మనం గమనిస్తే, put ye in the sickle, for the harvest is ripe. Come, get you down, for the press is full. The fats overflow, for their wickedness is great. అంటే ఈ ద్రాక్ష తొట్టి నింపబడింది అనమాట. అంటే దేవుని యొక్క ఉగ్రత నింపబడింది అనమాట. అంటే పాపం ఇక్కడ భూమి మీద విస్తరించింది అనమాట. సో వారి యొక్క దుష్టత్వం నింపబడిందంట, అది పొంగి పొర్లుతుందంట. ఫర్ దేర్ వికెడ్నెస్ ఇస్ గ్రేట్ విచ్ ఓవర్ఫ్లోస్, అది పొంగి పొర్లుతుందంట. మల్టిట్యూడ్స్, నోటీస్ దట్ మల్టిట్యూడ్స్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డిసిషన్,
ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్ టు ద వ్యాలీ ఆఫ్ డిసిజన్. 14 వచనం. తీర్మానపు లోయలో ప్రభు దినము సమీపించి ఉన్నది కనుక తీర్మానపు లోయలో సమూహములు సమూహములు కూడి ఉన్నవి. సో తీర్మానం యొక్క లోయలో సమూహములు సమూహములు కూడి ఉన్నాయన్నమాట. అంటే ఏ సమూహంలో? ఈ భూరాజ్యాలన్నీ యెరూషలేముకి విరుద్ధంగా పోరాటం చేయడానికి సమకూర్చబడి ఉన్నాయన్నమాట. సో అది పక్కనే మనం చూస్తే జకరియా గ్రంథము, బుక్ ఆఫ్ జకరియా 12th chapter 2nd verse. కొద్దిగా ముందుకు వెళ్తే జకరియా 12th chapter 2nd verse, 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు యూదా దేశమునకు ఎదురుగాను యెరూషలేమునకు ఎదురుగాను అనగా ఆ రెండింటిని ముట్టడి వేసినప్పుడు చుట్టుముట్టున నేను యెరూషలేము వారందరికీ వణికించు పాత్రగా చేసేదను. Behold, I will make Jerusalem a cup of trembling unto all the people round about, when they shall be in the siege both against Judah and against Jerusalem. యెరూషలేముకి యూదాకు వ్యతిరేకంగా అందరు కూడా మరి అక్కడ ఉన్నప్పుడు మరి దేవుడు అంట వారి పక్షాన నిలబడతాడంట. సో ఇక్కడ ఇంకొక మాట మనం చదవము, 14వ అధ్యాయం 2వ వచనం, సేమ్ జకరియా 14:2, 14:2. ఏలయనగా నేను యెరూషలేమునకు విరోధముగా యుద్ధము చేయుటకు జనములన్నిటినీ సమకూర్చగా పట్టణము పట్టబడి ఇల్లు కొట్టబడి స్త్రీలు చెరపబడుదురు మరియు పట్టణంలో సగము మంది చెరలోనికి పోవుదురు. అయితే ప్రజలలో శేషించిన వారు పట్టణంలో నుండి కొట్టివేయబడకయుందురు. 3వ వచనం కూడా. అప్పుడు ప్రభు బయలుదేరి యుద్ధ దినమున తాను యుద్ధము చేసినప్పటి వలె ఆ జనముతో యుద్ధము చేయును. సో దేవుడు జనములతో యుద్ధం చేయను. Then shall the Lord go forth and fight against those nations, all the nations who came against Jerusalem. యెరూషలేముకి విరుద్ధంగా ఎంతమంది అయితే జనాంగాలు అంటే దేశంలో వచ్చినాయో వాటన్నిటికీ విరుద్ధంగా దేవుడు పోరాటం చేస్తాడంట. The Lord will fight the battle. ఎలా ఫైట్ చేస్తాడు దేవుడు? వాట్ ఈస్ హిస్ నేమ్? వీ హావ్ సీన్ ఇన్ అవర్ ఫ్యామిలీ డివోషన్. ఓకే, ఎలా మేము దేవుడు ఎట్లా ఫైట్ చేస్తాడంట? హౌ ఈస్ గోయింగ్ టు డూ ద బ్యాటిల్, ఆర్ హౌ ఈస్ గోయింగ్ టు ఫైట్ ద బ్యాటిల్? ద లార్డ్ హిమ్సెల్ఫ్, ఆయన ఒక్కడే పోరాటం చేస్తాడంట. ఎందుకంటే 9th verse, సేమ్ 14th chapter 9th verse. చదువు. 14వ అధ్యాయము 9వ వచనము. లేదాన్లో? ఓకే, లేదాన్లో. And the Lord shall be the king over all the earth. In that day shall there become, in that day shall there be one Lord. And his name, what is his name? God's name is one. How can this be? దేవుని పేరు ఒక్కడు. హిజ్ నేమ్ ఈజ్ వన్. ఆయన ఒక్కడేనంట కదా. దేవునికి ఎన్నో పేర్లున్నాయి. సో డ్యూరింగ్ ద బ్యాటిల్, ఎందుకంటే ఇదే జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో, ఏ ఒలీవ పర్వతం నుంచి అయితే యేసు ప్రభు పైకి వెళ్ళినాడో అదే ఒలీవ పర్వతం మీదకి వస్తాడంట. ఇది 14వ అధ్యాయము 4వ వచనం. అండ్ హిస్ ఫీట్ షల్ స్టాండ్ ఇన్ ద డే అపాన్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఇన్ దట్ డే, ఆ దినమున ఆయన పాదము ఆ ఒలీవ పర్వతం మీద నిల్చొని ఉంటుందంట. ఏ ఒలీవ పర్వతం నుండి అయితే ఆయన యేసు ప్రభు పైకి ఆరోహణమైనాడో, అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, ఓ గలిలయులారా అని దూత చెప్తాడనమాట. ఓ గలిలయులారా, ఏ యేసునైతే మీరు చూస్తున్నారో ఇదే యేసు మరలా వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు సమయం అన్నమాట. ఆయన రెండో రాకడలో సెకండ్ ఫేజ్ అన్నమాట. దాంట్లో యేసు ప్రభు ఒలీవ పర్వతం మీదకి రానై ఉన్నాడు అనమాట. ఆయన పాదము ఒలీవ పర్వతం మీద పెడతాడంట. సో అది మనం గమనించాలి, ఎందుకంటే ఒలీవ పర్వతం మీద. సో హిజ్ నేమ్ ఈజ్ వన్. ఆయన పేరు ఒక్కడే. హౌ కెన్ దట్ బీ గాడ్స్ నేమ్? దేవుని పేరు అలా ఎలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూస్తాం, అందుకే ఇక్కడ ప్రతిసారి జ్ఞాపం చేస్తాను. మోషే అంటాడు దేవునితో, ప్రభువా నన్ను పొమ్మంటున్నావు ఐగుప్తు దేశానికి, నీ ప్రజలను విడిపించడానికే, ఎవరు పంపించినారు అని చెప్తే ఏం చెప్పాలి అంటాడు. ఏమంటాడు? ఐ యామ్ దట్ ఐ యామ్. అంతే, నేను అనువాడను,
నేనే అంటాడు. ఐఆమ్ అనే మాట, నేను అనే మాట, దట్ ఈస్ హిస్ నేమ్. ఐఆమ్ ఇస్ గాడ్. నేను అనేది ఆ దేవుడు అనమాట. సో ఆయన పేరు మనం ఇక్కడ చూసినాం. ఇక్కడ మనము 4 నేమ్స్ తోటి పరిచయం కావడం కదా. మనం అక్కడ ఏం చూసినాం? యేసు ప్రభు ఏ విధంగా మరి రెండో రాకడలో మరి 4 పేర్లు ఇవ్వబడడం జరిగింది. ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, అండ్ సెకండ్లీ సీక్రెట్ నేమ్, అన్నోన్ నేమ్, అండ్ థర్డ్లీ వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఫోర్త్లీ కింగ్ ఆఫ్ కింగ్స్, అండ్ వన్ మోర్ నేమ్, వన్. దట్ ఈస్ హిస్ నేమ్, ఒక్కడే. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఆయన ఒక్కడే అన్నమాట. సో అందుకే ఇక్కడ అండ్ ద లార్డ్ షల్ బీ ద కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. మరి భూమి అంతటి మీద ఒక్కడే రాజు అనమాట. థియోక్రసీ, దేవుడు పరిపాలన చేస్తాడు. సావరెన్ గాడ్, దేవుడు భూమి మీద అంతటి మీద ఆయన ఒక్కడే రాజు ఉంటాడంట. ఇన్ ద డే షల్ దేర్ బీ వన్ లార్డ్, ఒక్కడే ప్రభు, అండ్ హిస్ నేమ్ వన్. దట్ ఈస్ హిస్ నేమ్. ఆయన ఒక్కడే అనేది ఆయన పేరు అనమాట. కాబట్టి సో ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ఇక్కడ 17th verse, దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్ టు ద సప్పర్. 17th verse, 17వ వచనం మనం అక్కడ చూస్తే 19th chapter 7th verse, 17th verse చదవండి. మరియు సూర్యునిలో నిలిచి ఉన్న ఒక దూతను నేను చూచి తిని. సో ఐ బిలీవ్ దట్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ అంటే ఇక్కడ లేఖన భాగం అర్థం చేసుకున్నప్పుడు మరి ఇక్కడ దూత అంట. అండ్ ఐ సా అన్ ఏంజల్ స్టాండింగ్ ఇన్ ద సన్. సూర్యునిలో నిల్చొని ఉన్నాడంట. అంటే ఐ బిలీవ్ ఈస్ట్ సైడ్ అనమాట. అంటే సూర్యుడు ఈస్ట్ నుంచి వస్తాడు కదా. సో అక్కడ మనం చూస్తున్నాం అక్కడ మరి యేసు ప్రభు యొక్క రాకడ మరి ఈస్ట్ నుంచి వస్తే వెస్ట్ వరకు కనబడుతుందంట. అంటే భూమి అంతటా ఆయన రాకడ కనబడుతుంది, అందరూ చూస్తారన్నమాట. ప్రతి నేత్రము ఆయనను చూస్తారు అనేది ఎన్నో గూఢమైన సత్యాలు దానిలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ దూత అటువైపు నిల్చొని ఒక కేక వేస్తున్నాడంటే, ఏం కేక వేస్తున్నాడంటే ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏం ఇన్విటేషన్ అంటే, పరమండలంలో ఎగురుచున్న పక్షులన్నిటితో రండి, గొప్ప దేవుని రాత్రి భోజనమునకు మిమ్మును మీరు సహితముగా కూర్చుకొనుడి. ఇన్విటేషన్ టు ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. ఈ యొక్క ఆకాశ పక్షులన్నిటికీ దేవుడు ఒక ఇన్విటేషన్ ఇచ్చినాడు అనమాట. అంటే చాలా భయంకరంగా ఉన్నాయి కొన్ని వచనాలు మనం చదివితే. ఆ సమయంలో అంటే దేవుడు ఎటువంటి తీర్పు తీరుస్తాడంటే వారి కళ్ళు ఏవైతే ఉంటాయో, కళ్ళు గుడ్లు లోపలికి వెళ్ళిపోతుంటాయంట ఇట్లా. అంటే తినేస్తాయి అనమాట. అంతా ఏమీ లేకుండా ఉత్త స్కెలిటన్ మాత్రం మిగులుతుందంట. అటువంటి ప్లేగ్ పంపిస్తాడంట దేవుడు. అంటే అటువంటి పక్షులను దేవుడు మరి మేబీ అటువంటి వార్ అనేది జరిగినప్పుడు తను వారిని హతమార్చిన తర్వాత ఆకాశ పక్షులన్నీ కూడా జనులను అంటే అక్కడ ఉండే మనుషులను అందరినీ కూడా తినివేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ బైబిల్లో మనం ఇక్కడ ప్రత్యక్షత గ్రంథంలో 2 సపర్స్ ఉన్నాయి కదా, 2 విందులు ఉన్నాయి. ఒకటి మ్యారేజ్ సపర్, ఒకటి గ్రేట్ సపర్ కదా. ఇక్కడ ఒకటేమో వివాహం యొక్క విందు, మరి ఆల్రెడీ మనం చూసినాం వివాహం యొక్క విందు. తర్వాత ఇక్కడ సపర్ ఆఫ్ ది గ్రేట్ గాడ్, మరి ఇక్కడ మహా గొప్ప దేవుని యొక్క విందు. 2 సపర్స్, యాక్చువల్లీ 3 సపర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 సపర్స్ ఉన్నాయి, కానీ ఇంకొక సపర్ కూడా ఉంది. మనం నిన్న చూసుకున్నాము. యేసుప్రభు అంటాడు, ఆ ద్వారం బయట నిల్చొని అంటాడు తన సంఘంతో అంటాడు, ఎవరైనాను నన్ను నా స్వరం విని నా ద్వారం తెరిస్తే తనతో వచ్చి నేను రాత్రి భోజనము చేసేదాను. దట్ ఈస్ 1 more సపర్, ఇంకొక భోజనం అనమాట. అంటే టు ద చర్చ్. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ దినము దేవుడు మనతో చేసే భోజనం అనమాట. మనతో కలిసి ఆయన మనకు భోజనం పెడుతున్నాడు అనమాట. సో అది సెకండ్ సపర్ ఏంటంటే మ్యారేజ్ సపర్. అండ్ థర్డ్ సపర్ ఇక్కడ మరి ఆకాశ పక్షులకు దేవుడు మరి భోజనం పెడుతున్నాడు కదా. మనం అంటాం కదా సాధారణంగా ఏదైనా మనుషులు చనిపోయినప్పుడు లేకుంటే ఒక జంతువు చనిపోయినప్పుడు వల్చర్స్ ఉంటాయి కదా. వల్చర్స్ ఏం చేస్తాయంటే ఒక డెడ్ బాడీ రాగానే ఏమవుతాయి, అన్నీ వచ్చి కొన్ని నిమిషాలలో కొన్ని గంటలలోనే మొత్తం మాంసం తినేస్తాయి వాటికి. జస్ట్ రాబంధువులు. సో ఏం చేస్తే మొత్తము తినేసి ఉత్త ఎముకలు మాత్రమే ఉంటాయి. మరి దేవుడు అంటే ఆకాశ పక్షులకు అన్నిటికీ పిలుపునిచ్చినాడంట. సో అవన్నీ కూడా వచ్చి అక్కడ ఉండే జనులను అన్నింటినీ మరి తినివేస్తాయంట. ఇంకా చదుదాం క్రిందికి, ఇంకా 15వ వచనం చదుదాం. 18వ వచనం. అలాగున మీరు రాజుల మాంసమును, కప్తాల మాంసమును, బలవంతుల మాంసములను, గుర్రముల మాంసములను, మరియు వాటిపై కూర్చుండు వారి యొక్కయు, స్వతంత్రుల యొక్కయు, దాసుల యొక్కయు, చిన్నవారి యొక్కయు, మరియు గొప్పవారి వారందరినీ
మాంసమును తినగలరు అని. సో దేవుడు వాటికి అన్నిటికీ ఇన్విటేషన్ ఇచ్చినాడు అనమాట. మీరు అందరు వచ్చి తినేసేయండి. వీళ్ళందరూ ఎవరెవరు? రాజులు, కప్తాన్లు, తర్వాత పెద్దవారేంటి అందరు జనులు ఎవరైతే దేవునికి విరుద్ధంగా యుద్ధం చేయడానికి వచ్చినారో వారిని హతమారుస్తాడంట. సో వారితో దేవుడు యుద్ధం చేస్తాడనేది ఎన్నో వచనాలు మనం ఆల్రెడీ ఆర్మగెడ్డన్ వార్ గురించి మనం ఇదివరకే చూసినాం. ఏ విధంగా యుద్ధం ఉంటుంది కదా. ఇక్కడ హార్స్ బ్రిడిల్ అంటే ఆ యొక్క గుర్రం యొక్క కళ్ళెము దాకా రక్తము పారుతుందంట అక్కడ ఈ లోయలో. అంటే అంత భయంకరమైన రక్తపాతం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు వారి మీద మరి భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది కాబట్టి అది శిక్ష అనేది ఇస్తాడనేది మనం ఇక్కడ చూసాం. సో ఇంకా మనం ముందుకు వెళ్ళి చూద్దాము 19వ వచనం కూడా. మరియు ఆ మృగమును భూరాజులను మరియు వారి సైన్యముల గుర్రముపై కూర్చుండిన వానికి వ్యతిరేకముగాను మరియు ఆ సైన్యమునకు వ్యతిరేకముగా యుద్ధం చేయుటకు సమేతముగా కూర్చుండబడుట నేను చూచితిని. సో ఇక్కడ చూసినాం. అండ్ ఐ సా ద బీస్ట్ అండ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ దేర్ ఆర్మీస్ గ్యాదర్ టుగెదర్ టు మేక్ వార్ అగేన్స్ట్ హిమ్ దట్ సాట్ ఆన్ ది హార్స్ అండ్ అగేన్స్ట్ హిజ్ ఆర్మీ. ఎవరెవరు ఉన్నారు? బీస్ట్, భూరాజులు, తర్వాత కింగ్స్ and then armies. So beast, who is this beast? Antichrist. క్రీస్తు విరోధి అన్నమాట. ఈ బీస్ట్ ఎవరంటే క్రీస్తు విరోధి, ఒక వ్యక్తి. ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో 7 years ట్రిబులేషన్ పీరియడ్. ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దిస్ ఇస్ సెకండ్ కమింగ్లో 2 phases మనం ఆల్రెడీ చూసినాము. సెకండ్ కమింగ్ ఇక్కడ ర్యాప్చర్, తర్వాత ఇక్కడ ఆయన క్రిందికి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద రావడం. సో ఇది మనం చూసినాం. ఇది సెకండ్ కమింగ్, ఇదంతా కూడా సెకండ్ కమింగ్. కాబట్టి ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ఫస్ట్ 3.5 years ఫాల్స్ పీస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినాం ఈ 13th chapter, రెవల్యూషన్ 13th chapterలో ఇక్కడ బీస్ట్ ఏం చేస్తాడంటే ఒక మార్క్, నంబర్ అండ్ నేమ్. మార్క్, నంబర్ అండ్ నేమ్, ఒక గుర్తు, ఒక సంఖ్య, ఒక పేరు, ఏదన్నా ఒకటి మనుషుల మీద వేస్తాడనమాట. అవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసినాము దాంట్లో. కాబట్టి ఈ బీస్ట్ అంటే క్రీస్తు విరోధి అనమాట, ఒక వ్యక్తి. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఫాల్స్ ప్రాఫిట్, యాంటైక్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, క్రీస్తు విరోధి. తర్వాత అబద్ధ ప్రవక్త, వీరిద్దరు కూడా ఉన్నారు. సో వీరిద్దరు ఏమైందంటే వారిద్దరు కూడా యేసు ప్రభుకు తర్వాత ఆయన సైన్యమునకు వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు వచ్చినారంట. కాబట్టి బీస్ట్ ఈ యొక్క క్రీస్తు విరోధి, తర్వాత భూరాజులందరూ కూడా అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉండే ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి, ప్రెసిడెంట్లు కానివ్వండి, గవర్నర్స్ కానివ్వండి, ఎవరన్నా కూడా ఏ దేశంలో ఏ రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రీస్తు విరోధి క్రిందికి వచ్చేసి క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చినారంట. వారందరూ కూడా 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందరు కూడా భూరాజులందరూ కూడా క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చినారు. సో వాళ్ళందరూ కూడా కలిసి దేవునికి వ్యతిరేకంగా, ఏ దేవుడైతే మరి యేసు ప్రభు క్రిందికి వస్తున్నాడో తనకు విరుద్ధంగా వార్ చేయటకు సిద్ధపడినారనమాట. సో ఇక్కడ చాలా మరి నేను చదువుతున్నప్పుడు, నేను పఠిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా అది గమనించలేదు. మరి మీరు గమనించి ఉంటారు, కానీ నేను గమనించలేదు. కానీ అది చాలా గంభీరమైన విషయం ఇక్కడ చూసినాను. ఏంటంటే 20వ వచనం చదవండి. అయితే ఆ మృగమును మరియు వానితో వాని ప్రతిమను ఆరాధించి ఆ మృగము యొక్క గుర్తును పొందిన వారిని వాని ఎదుట అద్భుతములు చేయుట ద్వారా మోసగించిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడిరి. వీరిరువురు అగ్నిగంధంతో మండు గుండంలోనికి సజీవముగా పారవేయబడిరి. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ది బీస్ట్ వాస్ టేకెన్ అండ్ విత్ హిమ్ ద ఫాల్స్ ప్రాఫిట్, క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త. ఎవరైతే జనులందరినీ ఈ మార్క్, నంబర్ ఆర్ నేమ్, గుర్తు, తెరవదు లేకుంటే సంఖ్య లేకుంటే పేరు,
ముద్ర వేసుకున్న వారు అనమాట. ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎవరైతే మోసం చేసినాడో, అద్భుతముల చేత జనులందరినీ మోసం చేసినాడో వీరిద్దరిని దేవుడు పట్టుకున్నాడంట, పట్టబడిరంట. ఈ అర్మగెడ్డన్ వార్ లోపల దేవుడు క్రిందికి వచ్చినప్పుడు యుద్ధము, వారందరితో యుద్ధం చేస్తాడు. ఎట్లా యుద్ధం చేస్తాడు? ఆయన వెపన్ ఏంటి? వాక్యము. ఆ వాక్యముతో యుద్ధం చేస్తాడనమాట. సో అందరు కూడా హతమర్చబడతారు. వీరిద్దరు పట్టబడ్డారు అనమాట. యాంటై క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, ఇద్దరు వ్యక్తులు, మనుషులు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను గమనించింది, మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపుతో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఎవరైతే ఈ జనులను, అంటే ఈ ఇద్దరిని, అబద్ధ ప్రవక్తను లేకుంటే క్రీస్తు విరోధిని ఆరాధించినారు కదా, ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఫాల్స్ ప్రాఫిట్ దట్ wrought miracles before him with which he deceived them that had received the mark of the beast. ఆ మృగం యొక్క గుర్తును తీసుకున్న వారిని ఎవరైతే ఉన్నారో, అండ్ దెమ్ దట్ వర్షిప్డ్ హిస్ ఇమేజ్ కదా, ఈ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను ఆరాధించిన వారందరూ ఎవరైతే ఉన్నారో వారితో యుద్ధం చేసినాడు. కాబట్టి ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అనమాట. వీరిద్దరిని ఏం చేసినాడంటే, దిస్ బోత్ వేర్ క్యాస్ట్ అలైవ్, వీరిద్దరిని సజీవముగా ఏం చేసినాడంట, క్యాస్ట్ అలైవ్ ఇన్ టు ఎ లేక్ ఆఫ్ ఫైర్ బర్నింగ్ విత్ బ్రిమ్స్టోన్, అగ్ని గంధకములతో మండు గుండంలోనికి సజీవముగా పారవేయబడింది. ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న తలంపు తీసుకుందాము. ఇది మనకు తెలిసేది. సో వీరిద్దరు కూడా జస్ట్ ఒక ఇమాజినరీ చూసుకుందాము. వీరిద్దరు సజీవంగా, అలైవ్. ఓకే, దిస్ ఈస్ ఎర్త్. ఓకే, ఇది భూమి. హెవెన్. ఓకే, తర్వాత ఇంకోటి ఇక్కడ ఉంది, హెల్, నరకము. బైబిల్ ఏం చెప్తుందంటే ఇంకోటి చెప్తుంది, లేక్ ఆఫ్ ఫైర్. లేక్ ఆఫ్ ఫైర్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏంటంటే ఈ భూమి మీద ఉండే మనుషులు, ఆ ఇద్దరు సజీవంగా ఎక్కడ వెళ్ళినారు? లేక్ ఆఫ్ ఫైర్. ఈ లేక్ ఆఫ్ ఫైర్ ఏంటిదంటే మనం చూద్దాం, కొన్ని విషయాలు అక్కడ గమనిద్దాము. ఏ భూమి మీద ఉండే నరుడు, ఏ నరుడైనా కూడా యేసు ప్రభును నమ్మితే, ఆయన దేవుడు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి తిరిగేసాడని యేసు ప్రభును మనం నమ్మితే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు విశ్వాసం ద్వారా. అది ఉదయకాలం మనం చూస్తున్నాం, కయ్యేని యొక్క మార్గంలో కాదు, అంటే మన సొంత నీతితో కాదు, దేవుని యొక్క నీతితో, అంటే యేసు ప్రభు చేసిన కార్యం బట్టి. సో పరలోకానికి వెళ్తారు. అదే వ్యక్తి యేసు ప్రభుని నమ్మలేదు, యేసు ప్రభుని తృణీకరించినారు, ఆ వ్యక్తి హెల్కి వెళ్తాడు. దిస్ ఈస్ టెంపరరీ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్. టెంపరరీ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్. టెంపరరీ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్ అంటే ఒక వ్యక్తి చనిపోగానే, యేసు ప్రభుని నమ్మని వ్యక్తి చనిపోయినప్పుడు ఈ హెల్కి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. కానీ ఎప్పుడైతే ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇక్కడ ధవల సింహాసనం యొక్క తీర్పు ఎప్పుడైతే జరుగుతుందో, అంటే ఈ 1000 సంవత్సరముల తర్వాత, అంటే ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ వచ్చినాడు, గమనించండి, యేసు ప్రభు ఇక్కడ వచ్చినాడు, ఇది 7 ఏళ్ల శ్రమకాలం అయిపోయింది. సో ఎండింగ్ అనమాట. యేసు ప్రభు ఇక్కడ వచ్చినాడు, ఇక్కడ మళ్ళీ మిలీనియం జరుగుతుంది, తర్వాత ఇక్కడ తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు జరిగినప్పుడు అందరినీ కూడా అగ్నిగంధంతో మండుచున్న నరకంలో పడవేస్తాడనమాట. అది 2వ మరణం అని ఎక్కడుంది? 14వ వచనం, 20వ అధ్యాయము 14వ వచనం, గమనించండి, 14. అండ్ డెత్ అండ్ హెల్ వెర్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్.
14 వచనం. మరణము మరియు నరకము అగ్నిగండంలోనికి పారవేయబడును, ఇదియే రెండవ మరణం. సో డెత్ అండ్ హెల్, మరణము తర్వాత నరకము. ఏ నరకము? టెంపరీ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్ ఏదైతే ఉందో ఇక్కడ బాగా గమనించండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తన శరీరము భూమిలో పాతిపెట్టబడడం జరుగుతుంది. ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. తన ఆత్మ ఏదైతుందో నరకానికి వెళ్తుంది, కేవలం నరకానికి వెళ్తుంది. తన ఆత్మ యేసు ప్రభువుని నమ్మకుంటే. అదే విశ్వాసి అయితే తను చనిపోయినప్పుడు తన శరీరము మట్టిలో పాతిపెట్టడం జరుగుతుంది, తన ఆత్మ పరలోకానికి వెళ్తుంది. సో ఎప్పుడైతే ధవల సింహాసనం అనే తీర్పు జరుగుతుందో, బాగా గమనించండి, ధవల సింహాసనం అనే తీర్పు జరుగుతుందో, ఈ ధవల సింహాసనం దగ్గర ఒక వ్యక్తిని, ఈ వ్యక్తి ఎవరైతే యేసు ప్రభువును తృణీకరించినాడో ఈ వ్యక్తిని ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక పునరుద్ధానం జరుగుతుందన్నమాట. ఒక రిజరక్షన్ జరుగుతుంది. ఆ రిజరక్షన్ లోపల ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువును తృణీకరించి తన ఆత్మ నరకంలోకి వెళ్ళిందో, ఈ పునరుద్ధానం దగ్గర యేసు ప్రభు తన ఆత్మను లేపుతాడు. తర్వాత తన బాడీ, సోల్ అండ్ స్పిరిట్, ప్రాణ ఆత్మ దేహములను మూడింటిని లేపుతాడనమాట. అందుకే ఇక్కడ డెత్ అండ్ హెల్ వేర్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. మనము 28th చాప్టర్కి వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఏ విధంగా జరుగుతుంది అనేది. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ధవల సింహాసనం దగ్గర తీర్పు తీర్చినప్పుడు తనను లేపి, తన శరీరమును లేపి, ప్రాణ ఆత్మ దేహములతో తనను ఈ ధవల సింహాసనం దగ్గర ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుట కనబడలేదో ఆ వ్యక్తిని అగ్ని గంధంతో మండుచున్న గుండంలో పడవేయబడతారు. అది రెండవ మరణము. అంటే విత్ బాడీ అండ్ సోల్, ఈ వ్యక్తి విత్ బాడీ అండ్ సోల్ విల్ బి క్యాస్ట్ ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్. దిస్ ఈస్ ఇటర్నల్ పనిష్మెంట్ అనమాట. ఇది నిత్యము ఉండే అగ్ని గంధకము అనమాట. అంటే అది నరకం అనమాట. సో దీనికి మనము అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం డిఫరెన్స్ ఏంటి, ఈ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏ పేరుతో మనం గుర్తుపడగలుగుతాం అనేది అది ఇంకొక సబ్జెక్ట్. ఓకే, మనం దాంట్లో వెళ్ళడం లేదు. గెహన్నా అంటాము. సో ఇవన్నీ ఏంటివి అనేది మనము షియోల్ ఆర్ గెహన్నా అంటాము. ఇవన్నీ ఏంటివో మనము ఈ సబ్జెక్ట్ అది కాదు, కానీ మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి. సో దిస్ ఇస్ టెంపరీ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్ ప్లేస్. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. లూక్స్ గాస్పుల్ 16th చాప్టర్, లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూక్స్ గాస్పుల్ 16th చాప్టర్లో మనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. లాజర్ అండ్ ద రిచ్ మ్యాన్, ధనవంతుడు తర్వాత లాజర్ ఉన్నాడు అక్కడ. 16వ అధ్యాయం 22వ వచనం. మరియు జరిగినది ఏమనగా ఆ భిక్షగాడు చనిపోయి దూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడెను. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ఇంకా మరియు నరకంలో అతడు వేదనలో ఉండి తన కన్నులను పైకెత్తి. ఓకే, తను నరకంలోకి వెళ్ళినాడంట. ఏ నరకంలోకి వెళ్ళినాడు? ఇదనమాట. ఇట్ ఈస్ టెంపరీ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్, దట్ ఈస్ హెల్. ఎప్పుడైతే ధనవంతుడు వెళ్ళాడో, ఇది ఒక ఉపమానం కాదు, దిస్ ఇస్ రియాలిటీ, ఇది వాస్తవము. యేసు ప్రభు చెప్పినది అది నిజమైన వాస్తవమైన సత్యం, అది జరిగినది చెప్పినాడు, జరగబోయేది చెప్పలేదు, లేకుంటే ఏదో జరిగింది అనేది కాదు, ఏదో ఉపమాన రీతిగా కథ రూపకంగా చెప్పింది కాదు, అది వాస్తవంగా అక్కడ జరిగింది. అక్కడ ధనవంతుడు ఈ నరకంలోకి వెళ్ళినాడు అనమాట. ఎప్పుడైతే ఈ ధవల సింహాసనం జరుగుతుందో ఈ ధనవంతుడు ఇంకా నరకంలోనే ఉన్నాడు, కాలుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుని ఎప్పుడైతే ధవల సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుందో ఈ ధనవంతుని ప్రాణ ఆత్మ దేహములతో, తన ఆత్మ ఇక్కడ నలుగుతుంది అంటే మండుతుంది, కానీ తన శరీరం ఎక్కడుందంట? చదివినాం అక్కడ. ఎక్కడుంది? భూమిలో పాతి పెట్టబడింది. మరి ఆ శరీరాన్ని లేపాలి కదా. శరీరము ప్రాణము ఆత్మతో కలిసి అగ్నిగంధంతో మనుచున్న గుండంలో పడవేయబడాలి. సో అది రెండవ మరణము. తను మొదట పొందింది మొదటి మరణము, ఇప్పుడు రెండవ మరణము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే చూసినామో ఈ అబద్ధ ప్రవక్త తర్వాత క్రీస్తు విరోధి, వారిద్దరిని యేసు ప్రభు ఏం చేసినాడు? సజీవముగా, గమనించండి, ప్రాణ ఆత్మ దేహములతో సజీవముగా దేంట్లో పడేసినాడు?
అగ్నిగుండం. ఇందులో పడేసినాడు. దిస్ 2 people ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్. ఈ ఆ రెండవ మరణంలోనికి వెళ్ళే దాంట్లో మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఎవరంటే వీరే అనమాట. మూడో వ్యక్తి ఎవరు తెలుసా? సాతానుడు. సేటన్స్ ట్రినిటీ. ఫస్ట్ ఎంటర్ అయ్యేది సేటన్స్ ట్రినిటీ అనమాట. ట్రయాడ్ ఆఫ్ సేటన్ అనమాట. అంటే సాతానుని యొక్క త్రిత్వం అనమాట. సో సాతానుని యొక్క త్రిత్వంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త, వారిద్దరిని సజీవంగా దేవుడు తీసుకొని వెళ్ళి లేక్ ఆఫ్ ఫైర్లో పడేసినాడు. కానీ ఇప్పుడు మరణించిన వారందరూ కూడా హెల్లో ఉన్నారు. అంటే ఇక్కడ టెంపరీ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్లో ఉన్నారు. ఎప్పుడైతే ధవల సింహాసనం జరుగుతుందో వీరందరినీ తీసుకొని పోయి అందులో వేస్తాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త దీంట్లో పడవేయబడినారు. ఎప్పుడైతే అర్మగెడ్డాన్ వార్ జరిగినప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే వచ్చినాడో, ఆ యుద్ధం చేసినప్పుడు క్రీస్తు విరోధిని, తర్వాత అబద్ధ ప్రవక్తను ఇద్దరిని సజీవంగా తీసుకొని వెళ్ళి దాంట్లో పడవేసినాడు కదా. ఇంకా దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రారు, ఇంకా నో ఎగ్జిట్. దాంట్లో నుంచి బయటికి రారు. ఇటర్నిటీ లోపల, నిత్యత్వంలో వీరిద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము అగ్నిగుండంలో పడవేయబడినారు. అది రెండవ మరణం, వారికి నిత్యం ఉంటారు. సో ఈ టైంలో మనం గమనిస్తే వారిద్దరు ఉన్నారు ఈ లేక్ ఆఫ్ ఫైర్లో. అందరూ మాత్రం ఇక్కడ ఉన్నారు. ఆదాము దగ్గర నుంచి, కయ్యూను దగ్గర నుంచి మనం చూస్తే, కయ్యూను నుంచి మనం చూస్తే ఇప్పటి వరకు ఎవరైతే యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్నారో వారందరూ కూడా ఈ హెల్లో, టెంపరీ ప్లేస్లో ఉన్నారు. కానీ వీరిద్దరు మాత్రం పర్మనెంట్ ప్లేస్లో ఉన్నారు, పర్మనెంట్ హెల్లో ఉన్నారు వారిద్దరు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇక్కడ సాతానుని ఏం చేసినాడు దేవుడు? అంతులేని గోతిలో, బాటమ్లెస్ పిట్ అంటాం కదా, బాటమ్లెస్ పిట్లో 1000 years బంధించినాడు. అంతే ఇక్కడ సాతానుని 1000 years బంధించినాడు. కానీ సాతానునికి చెందిన క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్తలను ఈ నిత్య నరకంలో దేవుడు పడవేసినాడు, సజీవంగా పడవేసినాడు. వారికి తీర్పు జరిగిపోయింది. ధవల సింహాసనం దగ్గర వారికి ఇంకా తీర్పు లేదు, ఎందుకంటే వారు ఆల్రెడీ తీర్పు జరిగింది అక్కడ. యేసు ప్రభు వారికి తీర్పు చేసినాడు, వారిని నిత్యము అగ్నిగుండంలో పడవేసినాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి సాతానుడు ఎప్పుడైతే 1000 ఏళ్ళు తను అంతులేని గోతులు ఉంటాడో, యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఈ 1000 ఏళ్ళ పరిపాలన ముగించిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక వార్ జరుగుతుంది. ఇక్కడ అర్మగెడ్డాన్ వార్లో ఏం చేస్తాడంటే ఫాల్స్ ప్రాఫెట్ అండ్ యాంటీ క్రైస్ట్ వేర్ థ్రోన్ ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్. అండ్ ఇక్కడ ఆఫ్టర్ 1000 years, మిలీనియం తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది అనమాట. గాగ్ అండ్ మ్యాగోగ్ అని వార్ జరుగుతుంది. సో ఆ వార్ జరిగినప్పుడు అప్పుడు సాతానుని ఇందులో పడవేస్తాడు. సో అప్పుడు ముగ్గురు అవుతారు. అంటే వన్ ట్రినిటీని దేవుడు ఏం చేసినాడంటే ఇద్దరిని అందులో పడేసినాడు, ఒకరిని అంతులేని గోతిలో పెట్టినాడు. 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఫస్ట్ దాంట్లో పడవేసినాడు. తర్వాత మరి తీర్పు అందరికీ జరిగింది జనులకు. మరి అందరు కూడా దాంతోపాటు వానితో వెంబడించిన వారందరూ కూడా లేక్ ఆఫ్ ఫైర్లో వెళ్తారు. సో అది మనం ఇక్కడ గమనించగలుగుతాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి దేవుని యొక్క భీకరత్వంను, ఆయన యొక్క ఉగ్రతను చూసి మనము దేవునికి భయపడాలని దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు. కాబట్టి 21వ వచనం చదువుకొని ముగించుకుందాం. 21. మరియు శేషమైన వారు గుర్రముపై కూర్చుండిన వాని నోటి నుండి ఏ ఖడ్గమైతే బయలువెడలనో ఆ ఖడ్గం చేత వధింపబడిరి. మరియు పక్షులన్నీ వారి మాంసంతో నింపబడెను. సో ఇక్కడ మనం చూసినాం, ఇద్దరినేమో లేక్ ఆఫ్ ఫైర్లో పడేసినాడు, నిత్యము నరకంలో పడేసినాడు అనమాట. వాళ్ళకి మళ్ళీ ఇంకా లేపి తీర్పు తీర్చేది లేదు. ఇంకా దట్ ఈస్ ఫైనల్ జడ్జ్మెంట్ వారికి జరిగిపోయింది. వారికి అంతిమ తీర్పు జరిగిపోయింది. వాళ్ళను తీసుకొని వెళ్ళి ఇద్దరిని పడవేసినాడు. శేషమైన వారు అంటే మిగిలిన వారిని మరి అక్కడ యుద్ధంలో చంపబడిన వారు. సో వారందరూ కూడా ఈ ప్లేస్కి వెళ్ళినారు, హెల్కి వెళ్ళినారు. సో వీరందరికీ కూడా తీర్పు జరుగుతుంది. దేవుడు వారిని కూడా తీర్పు తీర్చి నిత్య నరకంలో పడవేస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక వచనం మనం చదువుకొని ముగించుకుందాము. 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. మరియు ఎక్కడైతే ఆ మృగంను మరియు ఆ అబద్ధ ప్రవక్తయు ఉన్నారో అక్కడ వారిని మోసగించిన దయ్యము ఆ అగ్నిగంధకములతో మండుగుండంలోనికి పారవేయబడి దీవారాత్రములు నిరంతరము వేధింపబడెను.
And the devil that deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are. ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? మరి ఇక్కడ మనం చూసాం ఈ లేక్ ఆఫ్ ఫైర్లో ఇద్దరే ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళిద్దరు ఉన్నారో సాతానుని కూడా అందులో పడవేస్తాడంట. అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. సో వీరు ముగ్గురు ఫస్ట్ దాంట్లో వెళ్తారనమాట. అంటే మొదట ఇద్దరు వెళ్ళినారు, తర్వాత సాతానుడు వెళ్ళినాడు. సో సేటన్స్ ట్రినిటీ కంప్లీట్లీ ఇంటూ లేక్ ఆఫ్ ఫైర్. మరి ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడవేయబడినారంట. సో అది నిరంతరము. అండ్ షల్ బి టార్మెంటెడ్ డే అండ్ నైట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరం నుండి నిరంతరం వరకు నిత్యత్వంలో వారు వేధింపబడుతున్నారు. ఎవరు వేధింపబడుతున్నారు? సాతానుడు. అందుకే మనం సాతానునికి భయపడాల్సిన అవసరం లేదు. సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు నిత్యము వేధింపబడుతున్నారు ఆ అగ్నిగుండంలో. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. అందుకే మన దేవుడు ఒకే దేవుడు, వన్ గాడ్, హిజ్ నేమ్ ఈజ్ వన్. ఒకే దేవుడు, ఒకే దేవుడైన యేసు ప్రభు మనకు అంత గంభీరమైన దేవుడు ఉన్నాడు. కాబట్టి సో అటువంటి యుద్ధము దేవునిదే, యుద్ధము యెహోవాదే అంటాం కదా, యుద్ధం ప్రభుదే అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయాలి. మరి అటువంటి దేవుడు తీర్పు తీర్చడము, మరి మనం చూస్తున్నాం ఈ సాతానుని లేక్ ఆఫ్ ఫైర్లో పడవేయడానికి 6000 years పట్టింది. అంటే దేవుడు మరి మానవ కోటికి తను ఎవరో తెలుసుకోవడానికి, తెలియజేయడానికే దేవుడు ఇంత సమయం తీసుకున్నాడు. కానీ దేవుడు తన యొక్క ఉగ్రత మరి అది అంట పొంగి పొర్లుతుందంట. ఆ వికెట్నెస్ అనేది, దుష్టత్వం పొంగి పొర్లుతుంది. కాబట్టి ఆయన ఆ ద్రాక్ష దొడ్డిని తొక్కడానికి వచ్చినాడు. అంటే ఆ వైన్ ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని తొక్కినాడంట. అంటే ఆ భయంకరమైన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత అక్కడ వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వారిని లేక్ ఆఫ్ ఫైర్లో పడేసినాడు. సో వాళ్ళు నిత్యము అగ్నిగుండంలో పడవేయబడినారు. సో మనం అక్కడ 20వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా డీటెయిల్గా మనం చూద్దాము ఈ నరకం ఎలా ఉంటుంది, ఆ నరకం ఏంటి, సో ఇవి రెండు ఏంటివి అనేది ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఎస్. వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ దగ్గర ఆల్ ద పీపుల్, డెడ్ పీపుల్ అండి, అంటే డెడ్ పీపుల్. అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ బిఫోర్ ట్రిబులేషన్ పీరియడ్కి ముందు అంటే ఆల్ సేవ్డ్ ఎవరైతే ఉన్నారో, రక్షింపబడినారో వాళ్ళకి తీర్పు జరిగిపోయింది, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. సో 1000 yearsలో రక్షింపబడిన వారు, వాళ్ళకి తీర్పు జరగాలి. సో వాళ్ళకు కూడా అక్కడ తీర్పు జరుగుతుంది. కానీ డెడ్ పీపుల్ అందరు కూడా ఫ్రమ్ యాడమ్ దగ్గర నుంచి సృష్టి ఆరంభం నుండి ఆ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరిగేంత వరకు ఎంతమంది అయితే చనిపోయినారో వారందరికీ తీర్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ తీర్పు దగ్గర నిలబడాల్సిందే. వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ దగ్గర అందరికీ, ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అందుకే మనం ఎప్పుడు కూడా చేస్తాం కదా, దేవుని తీర్పుని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. క్రీస్తు న్యాయపీఠము లేకుంటే ధవల సింహాసనం. క్రీస్తు న్యాయపీఠంను నువ్వు తప్పించుకున్నావంటే అంటే దాని అర్థమైంది, క్రీస్తు న్యాయపీఠం మనం తప్పించుకున్నామంటే, ధవల సింహాసనం దగ్గర పోతున్నామంటే దాని అర్థం ఏంటి అంటే నీకు రక్షణ లేదు. రక్షణ లేని వారు ధవల సింహాసనం దగ్గరికి వెళ్తారు. సో అది ఆల్ ద డెడ్ పీపుల్, ఆల్ ది సిన్నర్స్ అందరు కూడా అక్కడ తీర్పు పొందుతారు. ఇన్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. దేవుడు ప్రాణ, ఆత్మ, దేహంలను, అందుకే సముద్రంలో అంట మృతములను అప్పచెప్పిందంట, భూమి మృతులను అప్పచెప్పిందంట. అంటే ఆల్ ద డెడ్ బాడీస్, అంటే ఇవన్నీ శరీరాలన్నింటినీ దేవుడు లేపుతాడనమాట. అంత మొత్తం సృష్టి అంతలో మరి మానవులను అందరినీ లేపుతాడు దేవుడు. లేపి అందరినీ తీర్పు తీరుస్తాడు అక్కడ. అది లాస్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట. సో ఆల్ ద డెడ్, ఆల్ ది అన్సేవ్డ్ విల్ బి జడ్జ్డ్ దేర్. ఎస్, వాళ్ళు రక్షింపబడిన వారికి యేసు ప్రభు అక్కడే ఉన్నాడు కదా, ప్రభు అక్కడే ఉన్నాడు. షీప్ అండ్ గోట్స్ సపరేషన్, అదే వైట్ థ్రోన్ దగ్గర 25th chapterలో. అవును, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
Okay, when the Son of Man shall come in his glory and all the holy angels with him, then shall he sit upon the throne of his glory. సో అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆయన సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటాడు? సో వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అనమాట. అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు మరి దేవుడు సపరేట్ చేస్తాడు అనమాట ఆల్ ది పీపుల్. అంటే ఇక్కడ మనం అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ సమయంలో కూడా రక్షింపబడిన వారు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఎత్తబడడం జరిగినప్పుడు చాలామంది రక్షింపబడిన వారు వెళ్ళిపోయినారు. కానీ ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో కూడా రక్షింపబడిన వారు ఉంటారు, మిలీనియంలో కూడా రక్షింపబడిన వారు ఉంటారు. సో అట్లా దేవుడు మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. సో ఆ విధంగా లాస్ట్కి తీర్పు జరుగుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు ర్యాప్చర్ జరిగినప్పుడు వేరుపరచడం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సేవ్డ్ పీపుల్ వెళ్ళిపోయినారు, చర్చ్ ర్యాప్చర్ అయిపోయింది కాబట్టి అక్కడ వేరుపరచలేదు. సో ఎప్పుడు వేరుపరచడం జరుగుతుంది? అందుకే మనము ఎన్ని రిజరెక్షన్స్ ఉన్నాయి బైబిల్లో. సో దాన్ని మనము స్టడీ చేస్తే మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. రిజరెక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ రిజరెక్షన్, సెకండ్ రిజరెక్షన్ అనేది ఉంటుంది. అక్కడ చూద్దాం. అక్కడ ఎక్కడంటే ప్రత్యక్షత గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంది. అక్కడ first resurrection, chapter 20, verse 5. But the rest of the dead lived not again until the 1,000 years were finished. This is the first resurrection. ఇది మొదటి పునరుద్ధానం. సో దీని మీద మనం వచ్చినప్పుడు వెరీ డీటెయిల్గా మనం స్టడీ చేస్తాం. సో హౌ మెనీ రిజరెక్షన్స్, ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిజరెక్షన్ ఎవరు? వాట్ ఫస్ట్ రిజరెక్షన్? ఇది మొదటి పునరుద్ధానం ఏంటి? సో ఇక్కడ మరి జరిగిన ఒక పునరుద్ధానం ఏంటి? సో ఇవన్నీ కూడా మనము రిజరెక్షన్స్ గురించి చూసినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మనము ఈ గొర్రెలు మేకలు వేరు చేయడము ఎక్కడ జరిగింది, సో ఇవన్నీ కూడా అక్కడ కరెక్ట్గా మనము నేర్చుకోగలుగుతాం. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? అవును, అదే రిజరెక్షన్స్ ఏమేమి జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, అవన్నీ కూడా మనము రిజరెక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం. అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ రిజరెక్షన్స్ అనేది. ఓకే, పునరుద్ధానం అది. ఎందుకంటే యేసుప్రభు మరణించినప్పుడు కూడా సమాధులు తెరవబడినాయి, లేచినారు. సో అదేంటి మనము మళ్ళీ ఎక్కడ రిజరెక్షన్ జరిగింది? ఇక్కడ కూడా మరి ర్యాప్చర్ సమయంలో రిజరెక్షన్ జరిగింది, మృతులు లేపబడినారు. సో అక్కడ కూడా మళ్ళీ లేపబడతారు. సో ఇవన్నీ రిజరెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఫస్ట్ రిజరెక్షన్ అని ఉంది. సో ఎట్లా మనం దాన్ని ఫిట్ చేయగలుగుతాం? సో అది మనము దేంతో మనము చూసి దాన్ని పోలికలో చూడగలుగుతాం అనేది, సో దాంట్లో వెళ్ళి చూద్దాము. సో వెరీ మంచి సబ్జెక్ట్ అది రిజరెక్షన్స్ అనేది, బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఓకే, సో చాలా మంచి అంశం ఏంటంటే లోతుగా వెళ్ళి మనం దాంట్లో చూస్తే మంచి తలంపులు మనం అక్కడ చూడగలుగుతాం రిజరెక్షన్ గురించి. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఏం లేకుంటే అనౌన్స్మెంట్స్ చూసుకుందాం, మరి ముగించుకుందాం. మొదటగా దేవుని వందనాలు. అనౌన్స్మెంట్స్ గమనిద్దాం. ప్రభు చిత్తమైతే ఒక వారంలో తర్వాత ఈ నెలలో కూడా జరిగే సంఘ కార్యక్రమాలు ఈ రీతిగా ఉంటాయి. బుధవారము సాయంత్రం 6 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది. వచ్చే ఆదివారము సండే స్కూల్ ఉదయం 9 గంటలకు ఉంటుంది. పెద్దవారికి అడల్ట్ సండే స్కూల్ 9:45కు ఉంటుంది. తర్వాత 10 గంటలకు మన ఆరాధన కూడిక ఉంటుంది. కాబట్టి సమయాలను గుర్తుంచుకుందాం. ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్లో మనకు ఈ నెలలో ప్రభురాత్రి భోజనం ఉన్నది కనుక ప్రార్థన పూర్వకంగా మరి సంఘం అంతా సిద్ధపడదాం. మరి అంతేకాకుండా మనకు 14th and 15th సాయంకాలము మరి 2 రోజులు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా 13, 14 13 and 14th సాయంత్రము 6 గంటలకు మనకు సంఘావరణంలో ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి కనుక సాయంత్రం 13th and 14th ఫుల్ డే, 13th ఈవినింగ్, 14th హాలిడే కాబట్టి ఫుల్ డే, 14th మార్నింగ్ సిస్టర్స్ మీటింగ్. ఓకే, 14th రోజు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. 13th సాయంత్రం మాత్రమే మీటింగు, 14th ఫుల్ డే మార్నింగ్ సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి సాయంత్రం మళ్ళీ యథావిధిగా మళ్ళీ మన మీటింగ్ ఉంటుంది. కాబట్టి 2 days 13th and 14th జ్ఞాపకం ఉంచుకుందాం. మరి అంతేకాకుండా మరి ఇంతకుముందు చెప్పినట్లుగా మరి ఏదైతే అననుకూల పరిస్థితి మరి సంఘంలో జరిగిందో మరి ప్రభు సహాయం కొరకు ప్రార్థిస్తాం. మరి దానిలో కూడా ప్రభు మనకు మరి వాక్యానుసారంగా మనకు సరైనటువంటి మరి విషయంలో ప్రభు నడిపించలాగిన దాని గురించి కూడా ప్రార్థిస్తాం. తర్వాత ఈరోజు బ్రదర్ స్టీవెన్ గారు, తర్వాత సిస్టర్ షారున్ మరి వారిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నది కనుక ప్రభు వారికి నూతన సంవత్సరాన్ని ఇచ్చినాడు. మరొక సంవత్సరం మరి కుటుంబ జీవితంలోనూ తర్వాత అన్నిట్లలో కూడా
మరి ప్రభు వారిని ముందుకు నడిపించలాగున ఆత్మీయ విషయంలో కూడా మరి ప్రభు కొరకు వాడబడే విషయాలన్నింటిలో కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. ఓకే, చివరిగా మనము వారిద్దరి కోసము యానివర్సరీ పాట పాడదాం, తర్వాత చివరి ప్రార్థన చేద్దాం. మ్యూజిషియన్స్ రావాలండి. వారిద్దరు నిలబడితే